ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూలై 19 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 45వ కీర్తన 6వ వచనం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చను. వ్యాఖ్యానాంశం: యేసు దేవమానవుడు. వ్యాఖ్యానాంశం: యేసు దేవమానవుడు. వ్యాఖ్యానం: మన ధ్యాన వచనం ఇది మెస్సియాను గూర్చిన కీర్తన అని క్రొత్త నిబంధనలు నేర్చుకుంటాం. అంటే యేసే మెస్సియా, తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ప్రభు చెప్తున్నాడు. యేసు క్రీస్తు సింహాసనం ఎన్నటెన్నటికీ నిలిచి ఉంటుంది, దానికి అంతం ఉండదు. యేసు బలవంతంగా అధికారం హస్తగతం చేసుకోలేదు. తండ్రి దేవుడు ఆయనకు అధికారం అప్పగించాడు. తండ్రి కుమారులు ఇద్దరు తేజస్సులో కానీ, తత్వంలో కానీ, నిత్యత్వంలో కానీ, అధికారంలో కానీ ఒక్కటే. యోహాను సువార్త 10:30 చూడండి. ఆ వాక్యము శరీరధారి అయ్యాను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చెప్తోంది. ఇంతకు వాక్యం అంటే ఏమిటి? బాప్తిసం ఇచ్చే యోహాను దీనికి జవాబు చెప్తున్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడు ఆయను అనియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. 15వ వచనం. యేసుక్రీస్తే వాక్యం. అపోస్తలుడు యోహాను ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో నిర్ధారిస్తున్నాడు. పరలోకం తెరువబడి ఉండట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధం జరిగించుచున్నాడు. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-16 వచనాలు చూడండి. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, దేవుని వాక్యం, సర్వశక్తి గల దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని పేర్కొనను గమనిస్తాం. వాక్యము దేవనరుడైన యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచనంలో నిత్య సత్యం వాక్యంలో నిక్షిప్తమైంది. వాక్కు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. 1 తిమోతి పత్రిక 3:16. అదృశ్య దేవుడి సారాంశం అంతటిని ఎవరూ చూడటం సాధ్యం కాదు కనుక ఆయన దృశ్యమానుడయ్యాడు, మనకు శరీర రూపంగా కనిపించాడు. 14వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం. వాక్కును గురించి యోహాను 4 విషయాలు చెప్పాడు. 1, ఆదియందు వాక్కు ఉన్నవాడు, కాలానికి అతీతమైన ఆయన ఉనికి తెలియజేస్తుంది. 2, వాక్కు దేవునితో ఉన్నవాడు, తండ్రి దేవుడితోనూ పరిశుద్ధాత్మ దేవుడితోనూ ఆయనకున్న నిత్య బాంధవ్యాన్ని తెలియజేస్తుంది. 3వది, వాక్కు దేవుడే, ఆయన పరిపూర్ణ దైవత్వాన్ని గూర్చిన సత్యం. 4, వాక్కు శరీరం ధరించాడు, ఆయన నరావతారమును గూర్చిన సత్యం. ఆయన శరీరం ధరించినప్పుడు ఆయన ఉనికి ప్రారంభం కాలేదు. ఆయన కాలాతీత ఉనికి, బాంధవ్యం, దైవత్వం కొనసాగాయి. వాక్కు మానవ రూపంలో శరీరం ధరించినప్పుడు ఆయన మనిషికి దేవుణ్ణి బయలుపరచాడు. యేసే దేవమానవుడు. ఆయన అక్షరాల దేవుడు, అక్షరాల మానవుడు. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసినవాడు. ఆయన మన ఆరాధనకు యోగ్యుడు. శుభములతో వందనాలు.